హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే బేబీ గర్ల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుంటాను. అంటే మా పాప అప్పుడు నాకు ఎలాంటి సిమ్టమ్స్, అలాగే నాకు నా ఫ్రెండ్స్కి బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో మీతో ఈరోజు అనమాట షేర్ చేసుకుంటాను. ఓన్లీ బేబీ గర్ల్ సిమ్టమ్స్. ఎందుకంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరికీ బేబీ గర్ల్స్ అని, నా స్కూల్ మేట్స్ అందరికీ కూడా 90% బేబీ గర్ల్స్ అని. అండ్ సెకండ్ బేబీ ఇంకా ఎవరికి అవలేదు, అయిన వాళ్ళకి అందరికీ బేబీ బాయ్ అని. అండ్ చూద్దాం, వచ్చేయండి. అంటే నాకు తెలిసినందుకు బేబీ గర్ల్ సిమ్టమ్స్ అనమాట మీద షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నాకైతే అండ్ అందరికంటే డిఫరెంట్గా ఉంటుంది ఈ నా ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. నాకేమైందో తెలుసా, ఈరోజు పీరియడ్ వచ్చింది అనుకోండి, థర్డ్ డే రోజు అనమాట. పీరియడ్ వచ్చిన 3 days నుంచి నాకైతే వామిటింగ్స్ అయ్యాయి. అంటే పీరియడ్ వచ్చిన 3 days నుంచి అంటే నాకు పీతో మన గ్రీన్ కలర్గా, ఓన్లీ చేదు గ్రీన్ కలర్గా నాకు వామిటింగ్స్ అయ్యాయి అన్నమాట. అండ్ నేనేమనుకున్నా అంటే అప్పుడప్పుడు నాకు అలా అవుతుంటుంది, అంటే అప్పుడప్పుడు అంటే ఎప్పుడు అవదు, అంటే జ్వరం వస్తే ఇలా అవుతుంది. అండ్ నేనేమనుకున్న పీత అయిపోయినదేమో, ఎందుకంటే దానికంటే ఒక 2 days ముందు నేను పూరి వెళ్ళి ఉంటుంది అనమాట, అది కూడా కార్లో. ఏమో అలా లాంగ్ జర్నీ చేయడం వల్ల అయిందేమో అని నేనైతే అంతే పీత కోసం మెడిసిన్ తిన్నాను, అయినా తగ్గలేదు. అండ్ పీరియడ్ వస్తారు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ 7 days అయిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ రిపీట్ అనమాట. ఇంకేం సిమ్టమ్స్ లేవు, ఓన్లీ వామిటింగ్ అవుతుంది. అది కూడా ఒక 15 days అయింది, దాని తర్వాత స్టాప్ అయిపోయింది, వామిటింగ్ బంద్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నా డేట్ వచ్చేసి April 5 లాస్ట్ డేట్ ఉంది, April 5. అయితే April 5 వచ్చింది, పీరియడ్ రాలేదు. నాది 30 days సైకిల్ అనమాట. అయితే అప్పటికి నేను ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే 6, 7, 8లో నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. బట్ నేను మెడికల్కి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీ లేదన్నారు డాక్టర్. అంటే అల్ట్రాసౌండ్లో నా యోక్ సక్పటాల్ పాల్సీన్ ఉందని చెప్పారు. ఆ వీడియో ఆల్రెడీ నేను పెట్టేసాను, చూసేయండి. అండ్ అయితే బట్ డాక్టర్ అనింది ఏమో చూద్దాం ఏమవుతుందో, అంతే. నేను వెయిట్ చేసుకొని ఉన్నాను. నేను చాలా వీడియోస్ చూస్తే అందరూ అంటున్నారు హోప్గా ఉండండి, అంటే 90% ఛాన్సెస్ ఉన్నాయన్నారు. సో హోప్గానే ఉన్నాను. సడన్గా అంటే ఒక 15 days అంటే ఉన్న లాస్ట్ డేట్ 5 అనమాట, 15లో నాకు వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ సేమ్ పీతోక పడింది అలా అనమాట. ఫస్ట్ ట్రైమెస్టర్ మొత్తం 3 months వరకు అంటే మొత్తం నాకు 9 months వరకు నాకు వామిటింగ్ ఉందన్నమాట. మా పాప అప్పుడైతే మొత్తం 9 months వరకు వామిటింగ్. ఓన్లీ నేను అంటే కొంతమందికి ఏంటంటే ఏం తింటే, ఇప్పుడు అన్నం తింటే అన్నం, చపాతీ తింటే చపాతీ, అలాగా. నాకు మాత్రం 9 months వరకు నేను అన్నం తిన్నా సరే నాకు పీతోనే వచ్చేది, గ్రీన్ కలర్గానే పడేది అనమాట. నాకు అన్నం కట్రా వచ్చేవి కాదు. అండ్ నేను ఇదనమాట వామిటింగ్ సిమ్టమ్స్ వచ్చేసి ఇది. మెడికల్ వెళ్ళి మెడిసిన్ యూజ్ చేశాను. అండ్ అప్పుడు ఏంటంటే నేను మేడం ఎర్లీ మార్నింగ్ 2 tablets, ఇంకా ఈవినింగ్ 2 tablets ఇచ్చింది. అదే నాకు ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. కానీ అయితే చాలా ఎక్కువ వామిటింగ్స్ కావడం వల్ల అలా. అండ్ 3 months వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయాయి. సో ఓన్లీ ఎర్లీ మార్నింగే 2 tablets వేసుకున్నా, మళ్ళీ వేసుకోలేదు. అండ్ 7 month తర్వాత ఓన్లీ 1 వేసుకున్నా, ఎందుకంటే కొంచెం వామిటింగ్ వచ్చేది, చాలా ఎక్కువ వచ్చేది కదా అనుకొని. అండ్ టాబ్లెట్స్ 9th ఏ రోజు మా పాప పుడుతుందో ఆ రోజు వరకు వామిటింగ్ టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాను అనమాట. ఏ రోజు నేను ఈరోజు డెలివరీకి వెళ్తున్నా ఆ రోజు కూడా వేసుకున్నాను. ఇది వామిటింగ్ వచ్చేసి ఇంతకని. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమందికి మొత్తం వామిటింగ్ అవ్వలేదు, అయినా వాళ్ళకి బేబీ గర్ల్ పుట్టింది. కొంతమందికి ఏం తిన్నా అదే వామిటింగ్ అయిపోయేది, వాళ్ళకి బేబీ గర్ల్.
వామిటింగ్ అయితే నన్ను నమ్మలేదు. బట్ నాకు ఎలా తెలిసింది, నాకెందుకు మా పాప కడుపులో పడింది బట్టి నాకు బేబీ గర్ల్ పుడుతుందని, అంటే 5th మంత్ నుంచి నాకు తగిలింది కదా నాకు బేబీ గర్ల్ అని. అండ్ ఈ వామిటింగ్ వచ్చేసి ఇలా కంటిన్యూ అయింది. అండ్ నేను 3 months వరకు మొత్తం అన్నం తినలేదు, ఓన్లీ ఓఆర్ఎస్ తక్కువనే ఉంటుంది. అండ్ ఇది అయిపోయింది. 3 months తర్వాత ఎన్టీ స్కాన్ అన్నీ నేను ఆల్రెడీ పెట్టేసిన వీడియోస్లో మీరు చూసేయండి. అండ్ సిమ్టమ్స్ మళ్ళీ ఏం లేవు. 4th monthలో పెల్విక్ పెయిన్ వచ్చింది. పెల్విక్ పెయిన్ రావడం వల్ల డాక్టర్ అయితే నాకు సర్వికల్ స్టిచెస్ వేసేసారు. సర్వికల్ స్టిచెస్ 5th monthలో వేయడం వల్ల అది కూడా బంద్ అయిపోయింది. నెక్స్ట్ 5th month తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ బెల్లి కొంచెం కనిపిస్తుంది కదా, నాకైతే నా బేబీ ఏముందో అది మీదకే తెలుస్తుంది. అంటే బేబీ గర్ల్ అయితే మీదకి, బేబీ బాయ్ అయితే కిందకు ఉంటుందని చెప్పేవాళ్ళు. అండ్ నాకైతే మీదకే తెలిసేది. మా పాప కిక్స్ కానీ ఏమైనా కానీ మళ్ళీ నాకు మొత్తం ఒక్కరోజు కూడా నాకు రైట్ సైడ్ అనమాట కిక్ కానీ ఏమీ తెలిసేది కాదు. నా బేబీ 9th month వరకు నాకు రైట్ సైడ్ నాకు సిమ్టమ్స్ వచ్చేది. లెఫ్ట్ సైడ్ ఒక్కరోజు కూడా కిక్ కానీ ఏమి వచ్చేవి కాదు. రైట్ సైడ్ వస్తే బేబీ గర్ల్, లెఫ్ట్ సైడ్ వస్తే బేబీ బాయ్ ఏమో అంటున్నారు. బట్ నాకు ఇది మాత్రం నిజం. నాకు రైట్ సైడ్ తెలిసేది, ఒక్కరోజు కూడా లెఫ్ట్ సైడ్ తెలిసేది కాదు. అలాగే మా పాప హెడ్ కూడా నాకు రైట్ సైడే దొరికేది, లెఫ్ట్ సైడ్ ఒక్కరోజు. అండ్ మా పాప హెడ్ కూడా నాకు రైట్ సైడే దొరికేది అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం దొరికేది కాదు. రైట్ సైడ్ అంతా గుడి పక్క. నాకు ఎనీ టైం గుడి పక్కనే మా పాప తల దొరికేది. అన్నీ అంటే బేబీ కిక్ కానీ ఏం కానీ అని అనమాట. ఇంకా బేబీ గర్ల్ సిమ్టమ్స్ ఇంకేమిటి ఉన్నాయంటే 3 months తర్వాత నాకైతే చాలా ఆకలి వేసేది. ఓన్లీ క్రేవింగ్స్ అనమాట. ఇది తినాలి, అది తినాలి, ఏం తిన్నా నాకు అరిగిపోయేది. మళ్ళీ గంటకు ఒకసారి తినేదాన్ని, అలా తినేదాన్ని అనమాట. అండ్ బేబీ గర్ల్ ఉంటే చాలా ఎక్కువ ఆకలి వేస్తుందంట. ఇది వచ్చేసి బేబీ గర్ల్ సిమ్టమ్స్. ఇంకా హార్ట్ బీట్ కూడా ఒక బేబీ గర్ల్ సిమ్టమ్స్ చెప్తాను. 140 కంటే ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ కదా. నాకు ప్రతి స్కాన్లో 140 కంటే ఎక్కువనే వచ్చింది. ఒక్క స్కాన్లోనే 139 వచ్చింది, లేకపోతే ప్రతి స్కాన్లో 143, 152, 150 ఇలాగే వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇది 100% షూర్ ఇస్తున్నాను, ప్లజెంటా ఎంటీరియర్ ఉన్న వాళ్ళు 90% అయితే గర్ల్సే పుట్టారు నాకు తెలిసి. బట్ అందరికీ అలా కాదు. నాది ఒక ఫ్రెండ్ది ఎంటీరియర్ ఉంది, బట్ తనకి బాయ్ పుట్టాడు. అందరిది నేను చెప్పడం లేదు, కొంతమంది చెప్తున్నాను అనమాట. అండ్ నా విషయంలో అయితే పాపే పుట్టింది. అండ్ నెక్స్ట్ బేబీ గర్ల్ సిమ్టమ్స్. నెక్స్ట్ ఏంటంటే బేబీ గర్ల్ ఉంటే మనం ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపిస్తామంట, ఇంకా లావ్ అయిపోతాం, అంటే వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజమేనే. నాకు ఫస్ట్ 3 months నేను 60 kg నుండి 50 kgకి వెళ్ళిపోయాను కదా. మళ్ళీ 3 months తర్వాత అలా నాది 9th monthకి నాది 85 kgs ఇలా వచ్చేసింది బేబీ గర్ల్. ఇంకా నేను కొంచెం చుబ్బీగా అండ్ కొంచెం అంటే నాకైతే ఏం తెలిసేది కాదు. నాకు చూసే వాళ్ళు అనేవారు కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావని. బట్ ఏమో వాళ్ళకే తెలుసు, అంటే నాకు చూసే వాళ్ళు చెప్పేవారు నువ్వు కొంచెం సింగారంగా ఉన్నావు, నీకు పాపి కొడుతుందేమో అని చెప్పేవాళ్ళు అనమాట. అండ్ ఇంకొంతమంది చెప్పేవాళ్ళు ఏంటంటే నువ్వు అన్నీ తినేస్తున్నావు కదా, నీకు పాపి కొడుతుంది, అయ్యి అయితే తినలేకపోతాం, ఇలా కూడా చెప్పేవాళ్ళు. ఈ 2 రీజన్స్. ఇంకా బేబీ గర్ల్ రీజన్స్ ఏముంటాయి నాకు తెలిసి ఇంతకే, ఇంకేం లేవనుకుందా. ఇంకొకటి ఏంటంటే బేబీ బంప్ మీద కొంత పాప, కింద కొంత బాబు. అండ్ బేబీ బాయ్ అయితే యూరిన్ yellow కలర్గా వస్తుంది. బేబీ గర్ల్ అయితే నార్మల్గానే ఉంటుంది. నాకు నార్మల్గానే వచ్చేది. ఇది నాకు ఒక ఫ్రెండ్ చెప్పిందంటే. అండ్ నాకు ప్రెగ్నెన్సీలో నమ్మేడ డార్క్ కాలేదు,
సో డార్క్ అవుతే బాయ్ అంటున్నారు, నాకు డార్క్ కలర్స్ పాప. అండ్ నా సిమ్టమ్స్ ఇంతకే, నాకు ఇంకేం కావలేదన్నమాట నా బేబీ గర్ల్ టైంలో, ఇంతకే. అండ్ అండ్ ఇది 100% ష్యూర్ కాదు, జస్ట్ నా సిమ్టమ్స్ నేను చెప్పానమాట. నా బేబీ గర్ల్ సిమ్టమ్స్ మీతో షేర్ చేసుకున్నాను, లేకపోతే మరేం లేదు. నాలాగా ఇవన్నీ అవుతాయి బేబీ గర్ల్ అని కన్ఫర్మ్ అయితే చేసుకోకండి. అలానే ఇంటీరియర్ ప్లాజెంటా ఉన్న వాళ్ళందరికీ గర్ల్సే కాదు, ఇంటీరియర్ ప్లాజెంటా ఉన్న వాళ్ళు కొంతమందికి అబ్బాయిలు కూడా పుట్టారనమాట. అందరికీ ఆడపిల్లనే కాదండి, కొంతమందికి ఇంటీరియర్ ప్లాజెంటాలో కూడా బాయ్ అవుతున్నాడు, పోస్టీరియర్లో గర్ల్ పుడుతుంది. అలా చెప్పలేము, ఏమో. ఇది డాక్టర్స్ కూడా ఇది నిజం కాదంటున్నారు కదా. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మన ప్రెగ్నెన్సీలో బేబీ గర్ల్ సిమ్టమ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.